హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో ఆర్డర్ బైని మల్టిపుల్ కాలమ్స్ మీద ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో అసలు ఆర్డర్ బైని దేనికి యూజ్ చేయాలి, పర్పస్ సింగిల్ కాలమ్ మీద ఎలా అప్లై చేయాలి అండ్ ఎటువంటి అట్రిబ్యూట్ అంటే అసెండింగా డిసెండింగా అన్నది మనం మెన్షన్ చేయనప్పుడు ఎలా పెర్ఫామ్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోని మీరు కానీ మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉంటుంది. ఆర్డర్ బై ఇన్ ఎస్క్యూఎల్ పార్ట్ 1 అని ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నోటిఫికేషన్స్ అయితే మీరు టర్న్ ఆన్ చేసుకోవట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని టర్న్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇంత కంటెంట్ని డెలివర్ చేసేదే మీకోసం. మరి ఈ వీడియోస్ అన్నది మీ దాకా రీచ్ అవ్వకపోతే యూజ్లెస్ అయిపోతుంది. సో దయచేసి నోటిఫికేషన్స్ని టర్న్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ప్రతి ఒక్క న్యూ వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు ఏ మాత్రం కంటెంట్ అన్నది నచ్చినా కానీ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. కమెంట్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ మాత్రం చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో స్టార్ట్ చేసేస్తాం. మల్టిపుల్ కాలమ్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సేమ్ మనం ఏ విధంగా అయితే సింగిల్ కాలమ్ని అప్లై చేస్తున్నామో ఇక్కడ వరకు కామనేనండి. సెలెక్ట్, మనకు కావాల్సిన కాలమ్ లిస్ట్, ఏ ఏ టేబుల్ నుంచి మనం రిట్రీవ్ చేసుకుంటున్నాం డేటాని అన్నది ఇక్కడ ఇచ్చేస్తాం. తర్వాత ఆర్డర్ బై క్లాజ్ని ఇస్తాం. నెక్స్ట్ ఏ కాలం మీద పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ నేను శాలరీ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ శాలరీ మీద అసెండింగ్ చేయాలనుకుంటున్నానా డిసెండింగ్ చేయాలనుకుంటున్నానా అన్నది ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఏ కాలం మీద మళ్ళీ సార్టింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలం నేమ్ని ఇచ్చి మళ్ళీ అట్రిబ్యూట్ని ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఎన్ని కాలం నేమ్స్నైనా కానీ స్పెసిఫై చేసి దాని తర్వాత మీరు అంటే సార్టింగ్ దేంట్లో జరగాలి అనుకుంటున్నారో ఆ అట్రిబ్యూట్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆర్డర్ బైని డిఫైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కాలం టు కాలంకి మీరు ఈ విధంగా కామా సపరేటర్ ఉండాలి, లేదంటే మీకు ఎర్రర్స్ అన్నటివి వస్తాయి. అండ్ ఇంకొకటి, చాలామంది ఇంటర్వ్యూస్లో చేసే మిస్టేక్ ఏంటి అంటే క్వరీ అయితే రాస్తారు, బట్ ఈ ఆర్డర్కి బైని రెండింటిని క్లబ్ చేసి రాస్తారు. సో అలా చెయ్యకండి, ఈ రెండు డిఫర్ అయి ఉండాలి. అండ్ మల్టిపుల్ కాలమ్స్ని యూస్ చేసేటప్పుడు ఈ విధంగా కామాని మర్చిపోవద్దు. ప్రతి ఒక్క కాలంకి కూడా చాలామంది ఆర్డర్ బై, ఇక్కడ ఆర్డర్ బై శాలరీ అసెండింగ్ కమా ఆర్డర్ బై మేనేజర్ ఐడి డిసెండింగ్ ఇలా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా రాంగేనండి. ఒక్కసారి డిఫైన్ చేయాలి. నెక్స్ట్ కాలం నేమ్, తర్వాత మోడిఫైయర్ నేమ్, మళ్ళీ కామా, సెకండ్ కాలం నేమ్ దేని మీద అయితే మనం సార్టింగ్ చేయాలనుకుంటున్నామో. ఈ విధంగా మనకి కాలమ్స్ అన్నీ ఎన్ని కావాలన్నా కానీ అన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూడండి. ఎగ్జిక్యూషన్ ఎలా అంటే, ఫస్ట్ మీరు ఇచ్చే కాలమే ప్రయారిటీ కాలం. అంటే ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ సార్టింగ్ శాలరీ మీద ముందు దీన్నే ఆర్డర్ బైలో పెట్టద్ది. నెక్స్ట్ మేనేజర్ ఐడి కాలంని సెట్ చేస్తుంది, తర్వాత ఫస్ట్ నేమ్. అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూషన్ అన్నది జరగదు. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు బేసిక్గా మనకి ఇప్పుడు చూడండి, ఈ క్వరీని వితౌట్ ఆర్డర్ బై ఎగ్జిక్యూట్ చేస్తాను అప్పుడు ఈ విధంగా మనకి శాలరీ అన్నది ఆర్డర్లో అయితే లేదు. ఇప్పుడు మనం ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, శాలరీ అన్నది అసెండింగ్ అన్నాం కాబట్టి తక్కువ శాలరీ నుంచి మనకి లైన్గా ఫార్మాట్ అన్నది జరిగింది. ఆర్గనైజ్ అయింది. ఈ శాలరీ కాలంలో ఉన్న డేటా అంతా హైయెస్ట్ శాలరీ వరకు, లో టు హైయెస్ట్ అసెండింగ్ అంటే. ఇప్పుడైతే ఇది బాగానే ఉంది. మరి నెక్స్ట్ కాలం మనం మేనేజర్ ఐడి మీద డిసెండింగ్ అప్లై చేస్తున్నాం. సార్టింగ్
సెకండ్ కాలమ్ ఏంటి, మేనేజర్ ఐడి. ఇక్కడ మనం డిసెండింగ్ అప్లై చేస్తున్నాం కదా, మరి ఇక్కడ డేటాను చూడండి మీరు, 121 అంటుంది, 122 అంటుంది. ఏంటిది డేటా అన్నది స్పెసిఫిక్ ఆర్డర్లో రావట్లేదు. మరి ఇంకెందుకు మనం అప్లై చేయడం అనుకోవచ్చు, కాదండి. ఫస్ట్ అందుకే నేను ప్రయారిటీ వైజ్గా అప్లై అవుతుంది అంటున్నాను. మీరు ఇచ్చిన ఫస్ట్ కాలం ఏదైతే ఉందో సార్టింగ్కి, అది ఫస్ట్ బైండ్ అయిపోతుంది. మీరు ఇచ్చిన సార్టింగ్ ప్రకారం ఇది సార్ట్ అయ్యి ఈ విధంగా డేటా ఆర్గనైజ్ అవుతుంది. దాని తర్వాత ఈ మేనేజర్ ఐడి, దీని రిలేటెడ్ డేటా అన్నది ఈ విధంగా వస్తుంది. మరి మీరు ఇచ్చిన ఈ డిసెండింగ్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఏ టూ వాల్యూస్ అయినా కానీ సిమిలర్ అయినప్పుడు, అంటే శాలరీ కాలంలో ఏ టూ వాల్యూస్ అయినా కానీ సేమ్ డేటా ఉన్నప్పుడు, టూ అనే కాదండి, మోర్ దెన్ వన్ రికార్డ్ సిమిలర్ డేటా ఉంటే ఆ పర్టికులర్ రికార్డ్స్లో మేనేజర్ ఐడి అన్నది ఆ వాల్యూస్ని సార్టింగ్ మీరు ఇచ్చిన అట్రిబ్యూట్ ప్రకారం చేస్తుంది. ఇక్కడ చూడండి, శాలరీ 2200 సెకండ్ రికార్డ్కి సేమే, అదేవిధంగా థర్డ్ రో కూడా సిమిలర్గానే ఉంది. ఈ టూ రోస్కి సేమ్ శాలరీ ఉంది కాబట్టి ఇప్పుడు సార్టింగ్ మేనేజర్ ఐడి మీద చూడండి, ఇక్కడ 122 120 ఈ విధంగా సార్టింగ్ అప్లై అయ్యింది. ఎందుకంటే డిసెండింగ్ కదా, డిసెండింగ్ అన్నప్పుడు పెద్దది ముందుంటుంది, నెక్స్ట్ స్మాల్ వన్ ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, 2500తో సేమ్ డేటా, సేమ్ రికార్డ్స్, ఈ సేమ్ శాలరీతో మనకి ఫ్యూ రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడున్న మేనేజర్ ఐడిని చూడండి, ఇక్కడ డిఫరెంట్ ప్రీవియస్ చూసారంటే మీకు డిఫరెంట్ శాంపుల్స్, ఇక్కడ ఆర్డర్ ఫార్మాట్లో ఉండదు. ఇప్పుడు చూడండి, 124 123 122 121 ఈ విధంగా డేటా అన్నది ఆర్గనైజ్ అయ్యింది. అంటే ఫస్ట్ ప్రయారిటీ వైజ్గా డేటా అన్నది ఫస్ట్ కాలంతో ఆర్గనైజ్ అవుతుంది. నెక్స్ట్ మీరిచ్చే సెకండ్ కాలం ఎలా ఆర్గనైజ్ అవుతుంది అంటే, మీరు ఇచ్చే ఫస్ట్ కాలంలో సేమ్ డేటా ఉంటే నెక్స్ట్ కాలంలో ఆ పర్టికులర్ రికార్డ్స్లో ఉన్నటివి దాని మీద సార్టింగ్ అన్నది సెకండ్ కాలంలో అప్లై అవుతుంది. ఈ విధంగా మనకి అప్లై అవుతూ ఉంటుంది. లేదంటే ఇప్పుడు నేను చూడండి అసెండింగ్ అని మారుస్తాను. ఇప్పుడు ఈ 2500కి సార్టింగ్ అన్నది మిగతా రికార్డ్స్లో 124 123 ఈ విధంగా జరిగింది కదా. ఇప్పుడు అసెండింగ్లో చూసామంటే ఇక్కడ సార్టింగ్ అన్నది రివర్స్లో జరగద్ది. 121 122 ఇంకేం రికార్డ్స్, ఓకే 120 కూడా ఉంది. సో 120 నుంచి 124 వరకు రివర్స్లో వస్తుంది మనకి ఈసారి అవుట్పుట్. ఇప్పుడు నేనైతే ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, శాలరీ ఏదైతే 2500 ఉందో ఇక్కడ డేటా చూడండి ఏ విధంగా ఆర్గనైజ్ అయ్యిందో. ఇప్పుడు సెకండ్ కాలంలో 120 120 121 122. ఓకే, ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను వేర్ కండిషన్ అప్లై చేసి ఓన్లీ 2500 శాలరీ ఉన్న రికార్డ్స్ని మాత్రమే గెట్ చేసుకుంటాను. దీన్నైతే ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మనకి డేటా అన్నది ఈ విధంగా ఆర్గనైజ్ అయ్యింది. ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ డిసెండింగ్ అప్లై అయ్యింది కాబట్టి. లేదు, నేను అసెండింగ్లోకి సెకండ్ కాలంలో నా డేటా అన్నది సార్టింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఈ విధంగా చేంజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా సెకండ్ కాలం కూడా మనకి సార్ట్ అయింది అసెండింగ్ ఫార్మాట్లో. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ కాలం, సెకండ్ సిమిలర్ డేటా ఉన్న దాని మీద సెకండ్ కాలంలో మనకి సార్టింగ్ అన్నది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అంటున్నాం. ఈ ఫస్ట్ నేమ్ చూడండి, ఇక్కడైతే సిమిలర్ డేటా ఓన్లీ 120 120 సేమ్, అంటే థర్డ్ కాలం మీద సార్టింగ్ అప్లై చేయాలి అన్నప్పుడు ఈ టూ రోస్లో సిమిలర్ డేటా ఉండాలి, థర్డ్ కాలంలో మనకి డిఫరెంట్ డేటా ఉండాలి. మనం థర్డ్ కాలంలో సార్టింగ్ ఫస్ట్ నేమ్ మీద అప్లై చేస్తున్నాం, ఏంటి అసెండింగ్ అంటున్నాం. అసెండింగ్ అనేది ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఏంటి క్యారెక్టర్స్ మీద. సో ఫస్ట్ కే కదా వస్తుంది, ఏ టు జెడ్ తీసుకుంటుంది అనమాట అసెండింగ్ అంటే. అదేవిధంగా డిసెండింగ్ అంటే జెడ్ టు ఏ సార్ట్ చేస్తుంది.
కే ఫస్ట్ వస్తుంది కాబట్టి క్యారెన్, ఆ తర్వాత మార్తా అన్నది ఒకవేళ నేను ఇక్కడ డిసెండింగ్ తీసుకున్నానంటే అప్పుడు మనకి సార్టింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఫస్ట్ మార్తా వచ్చి నెక్స్ట్ క్యారెన్ అనేది వస్తుంది. బట్ మీరు గమనించినట్లయితే మిగతా రోస్లో ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ సిమిలర్ డేటా అన్నది ఇంకెక్కడ లేదు కాబట్టి. ఓన్లీ శాలరీ, మేనేజర్ ఐడి సిమిలర్గా ఉండేది ఫస్ట్ 2 రికార్డ్స్కి కాబట్టి థర్డ్ కాలం మీద సార్టింగ్ అన్నది ఈ విధంగా అప్లై అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ మనం డిసెండింగ్ ఇచ్చాం, ఇవన్నీ ఈ విధంగా సార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రో శాలరీ అండ్ సెకండ్ రో మేనేజర్ ఐడి, థర్డ్ రో ఫస్ట్ నేమ్ మీద ఇచ్చాం, అందుకని డిసెండింగ్ ఇచ్చాం కాబట్టి డిసెండింగ్ అంటే జెడ్ నుంచి ఏ వరకు కంపేర్ చేస్తుంది. ఫస్ట్ లెటర్ ఎం కదా, అంటే జెడ్ నుంచి చూసేటప్పుడు ఎం ముందు వస్తుంది కాబట్టి మార్తా అన్నది డిస్ప్లే అయింది, నెక్స్ట్ క్యారెన్ అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అన్నప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ బదులు డిపార్ట్మెంట్ ఐడి తీసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఐడిని యూజ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ ఐడితో ఇక్కడ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ శాలరీ అనేది సార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ మేనేజర్ ఐడి సార్ట్ అవ్వాలి మనకి. ఇప్పుడు మేనేజర్ ఐడి కూడా మనకి అసెండింగ్ కావాలంటున్నాం. ఇక్కడ మనము ఈ మేనేజర్ ఐడిలో కామన్గా ఉన్న కాలం ఫస్ట్ 2 ఈ రెండు అసెండింగ్ అయినా డిసెండింగ్ అయినా సేమ్ డేటా ఉంది కాబట్టి 120 120నే వస్తుంది. బట్ డిపార్ట్మెంట్ ఐడి చూడండి, ఇక్కడ మనకి 50 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఎందుకు, ఇక్కడ డిసెండింగ్ అన్నాం కాబట్టి ఈ వేలో మనకి డేటా అన్నది హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వచ్చింది. సిమిలర్ రికార్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే థర్డ్ కాలంలో కూడా అప్లై అవుతుంది, మిగతా వాటికి ఎక్కడ అప్లై అవ్వదు, ఎందుకంటే ఇక్కడ సిమిలర్ డేటా లేదు కాబట్టి. 2500 ఇక్కడ మేనేజర్ ఐడి 121, అదే ఇక్కడ కూడా 2500 ఇక్కడ 121 నుండి అప్పుడు ఇక్కడ వేరేది ఏదన్నా ఉంటే ఇక్కడ కూడా మీకు డేటా అన్నది సార్ట్ అయ్యేది. బట్ ఇక్కడ డిఫరెంట్ డేటా ఉంది కాబట్టి ఇక్కడ పెర్ఫామ్ అవ్వట్లేదు. మల్టిపుల్ కాలమ్స్ మీద ఆర్డర్ బై చేసినప్పుడు ప్రయారిటీ వైజ్గా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ కాలం, దీన్ని చేసుకొనే మిగతాటి బైండ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అన్నమాట సెకండ్ కాలం మీద చెక్ చేసుకుంటుంది, ఇక్కడ 120 120. ఇప్పుడు నేను అసెండింగ్కి మార్చాను అనుకోండి, ఎక్కడ చేంజ్ అవ్వదు, ఓన్లీ 2 రికార్డ్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే చేంజ్ అయ్యి 30 50 అనేది చూసారా, ఇక్కడ మారింది మన ఎగ్జిక్యూషన్. ఇంకా అంతా సిమిలర్గానే ఉంది, ఎందుకంటే ఇంకెక్కడ సిమిలర్ డేటా అన్నది లేదు కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్టే వచ్చి. ఈ విధంగా మనం ఆర్డర్ బైలో మల్టిపుల్ కాలమ్స్ మీద పెర్ఫామ్ చేస్తాము. సో కంపల్సరీ మల్టిపుల్ కాలమ్స్ మీద ఆర్డర్ బైని అప్లై చేసేటప్పుడు కామాతో సపరేట్ చేసుకోండి అండ్ ఒక్కసారే ఆర్డర్ బైని యూజ్ చేయాలి, అన్ని కాలమ్స్కి కలిపి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి, ఆర్డర్ బైలో వేర్ క్లాస్ని కూడా ఇక్కడ మనం యూజ్ చేసాము. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇంటర్వ్యూస్లో ఆర్డర్ బైని ముందే అప్లై చేసి వేర్ క్లాస్ని నెక్స్ట్ అప్లై చేస్తారు, అది రాంగ్ అండి, అలా ఎప్పుడు అప్లై చేయకూడదు. వేర్ క్లాజ్ అనేది ఆర్డర్ బై కంటే ముందే ఇది ఫిల్టర్ అయిపోతుంది. మీ రిజల్ట్ సెట్లో నుంచి మీకు అవసరమైన రికార్డ్స్ అన్నిటినీ ఈ వేర్ క్లాస్ ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన డేటా మీద మీకు సార్టింగ్ అన్నది జరుగుతుంది. ఈ విధంగా మనం వేర్ క్లాస్ని ఆర్డర్ బైతో యూజ్ చేయాలి అంటే ముందే వేర్ క్లాస్ని యూజ్ చేసి నెక్స్ట్ ఆర్డర్ బైని మనం డిఫైన్ చేయాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కేర్ఫుల్గా క్వరీని రాయండి, ఎందుకంటే ఫస్టే మీకు చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఎప్పుడైనా కానీ వేర్ని ఆర్డర్ బైని యూజ్ చేసేటట్టు సినారియో వస్తే ఫస్ట్ మీరు వేర్ కీబోర్డ్ ఉంటే వేర్ కీబోర్డ్ పెట్టాలి. చూసారా, ఈ విధంగా మనకి ఎర్రర్ వస్తుంది. సో అలా ఇవ్వకూడదు.
ఎప్పుడైనా కానీ ముందు వేర్ క్లాస్ని డిఫైన్ చేసి నెక్స్ట్ ఆర్డర్ బైని డిక్లేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మల్టిపుల్ కాలమ్స్ మీద ఆర్డర్ బైని యూజ్ చేసి మనకు కావాల్సిన సార్టింగ్ మనం చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.